సీఎం రేవంత్ రెడ్డి రేపు కరీంనగర్ జిల్లా బొప్పదండి మండల పరిధిలోని గుమ్లాపూర్లో పర్యటించనున్నారు. సీఎం చొప్పదండి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారు. స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకువెళ్తుంది అన్నారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. భవిష్యత్ తెలంగాణ నిర్మాణం కోసం రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ ఏ విధంగా ఉండాలి అనేటటువంటి ఒక రూపకల్పన చేసి ఈనాడు అన్ని రంగాల్ని సమగ్రంగా తీసుకుపోతున్నటువంటి ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం కోసం ఈ జిల్లాకు వస్తున్నారు. కరీంనగర్ జిల్లా వాసులందరూ కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారికి స్వాగతం పరిచి ఆశీర్వదించి ఆయన ఇచ్చినటువంటి కార్యక్రమాలు అనుభవిస్తున్నటువంటి ఆస్వాదిస్తున్నటువంటి రాష్ట్ర ప్రజానికి తద్వారా ఈ ప్రభుత్వం చేసేటటువంటి ప్రతి కార్యక్రమం నిరుపేదకు కావచ్చు, వ్యవసాయదారుడికి కావచ్చు, కార్మికుడికి కావచ్చు, అదేవిధంగా విద్యా వైద్య రంగాల్లో పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలి అనంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మనం స్వాగతించాలి, ఆశీర్వదించాలి. దానికోసమే చొప్పదండి శాసనసభ్యుల యొక్క కోరిక మేరకు కృషి చేస్తున్నటువంటి 1వ తారీఖు నాడు మున్సిపల్ ఎన్నికలు కూడా ఉన్నాయి. దయచేసి నేను అందరికీ ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఇలా గత 2 సంవత్సరాల నుంచి అసెంబ్లీ ఎన్నికల నుంచి మొన్నటి జూబ్లీస్ ఉప ఎన్నిక వరకు ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టుకుందో మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రజలందరూ కూడా ఏకపక్షంగా ఉండి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాలని చెప్పి కోరుతున్నాం. దాంట్లో భాగంగా పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు గత వారం 10 రోజుల నుంచి ఎన్నికలకు సంబంధించి అదేవిధంగా ఈ జిల్లాలో వివిధ అభివృద్ధి సంక్షేమం గురించి ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని జిల్లా పైన ఈ జిల్లాను ఒక అభివృద్ధి పథంలో నడిపించడానికి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి అన్ని తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రేపటి మీటింగ్ సంబంధించి సోదరులు నాయన్ రాజేందర్ రెడ్డి గారు, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే గారు కూడా ఈ మీటింగ్ సంబంధించి పర్యవేక్షకులుగా, అదేవిధంగా ఈ మున్సిపల్